హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనసు ఒకటి అనుకుంటుంది, పరిస్థితులు ఇంకొకటి చేస్తాయి. మనసు మనకి నచ్చిన వాళ్లతో ఉండాలని కోరుకుంటుంది, సంతోషంగా జీవించాలనుకుంటుంది, ఎవరినీ కోల్పోకూడదు అని అనుకుంటుంది. కానీ పరిస్థితులు మనసుకు నచ్చని నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. మనసు వద్దనుకున్న దారిలోనే నడుస్తాయి. ఎప్పుడైనా మీకు అనిపించిందా, నేను ఇలా ఉండాలని అనుకోలేదు కానీ పరిస్థితులు ఇలా మార్చేశాయి అని? మనసు గెలుస్తుందా లేక పరిస్థితులు గెలుస్తాయా? ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన మనిషి జీవితం ఎలా ఉంటుందో ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనసు వర్సెస్ పరిస్థితులు. మనసు చాలా చిన్నది కానీ చాలా పెద్ద ప్రపంచం ఇందులో దాగి ఉంటుంది. మనసు ఎప్పుడూ సింపుల్ విషయాలనే కోరుకుంటుంది. పెద్ద పెద్ద ఆశలు కాదు, చిన్న చిన్న సంతోషాలు మాత్రమే. మనకు నచ్చిన వాళ్లతో ఉండాలని కోరుకుంటుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలని ఆశపడుతుంది. మన మాట వింటే సరిపోతుంది, మన బాధను అర్థం చేసుకుంటే చాలనుకుంటుంది. కానీ నిజమేమిటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ మన మనసును అర్థం చేసుకోరు. మనసు ఎప్పుడూ ప్రేమ కోసం వెతుకుతుంది. అది డబ్బు అడగదు, పెద్ద పేర్లు అడగదు, కేవలం నువ్వు ఉంటే చాలు అనే భావన కోసం మాత్రమే ఎదురు చూస్తుంది. ఒక మనిషి జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మనసుకు నచ్చిన వ్యక్తి లేకపోతే ఆ జీవితం లోపల ఖాళీగానే ఉంటుంది. మనసు ఇంకో విషయం కూడా కోరుకుంటుంది, ప్రశాంతత. బయట ఎంత గొడవ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, రాత్రి పడుకునే సమయానికి ఈరోజు బాగానే గడిచింది అనే ఫీలింగ్ రావాలని కోరుకుంటుంది. కానీ చాలామందికి అది కూడా దొరకదు. మనసు ఇంకో చిన్న కోరిక పెట్టుకుంటుంది, మనల్ని ఎవరైనా నిజంగా అర్థం చేసుకోవాలి అని. మనము మాట్లాడకపోయినా మన కళ్ళలోని బాధ చూసి ఏమైంది అని అడిగే వాళ్ళు ఉండాలని ఆశపడుతుంది. కానీ జీవితం అంత ఈజీ కాదు. మనసు ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడితే పూర్తిగా ఇష్టపడుతుంది, నమ్మితే పూర్తిగా నమ్ముతుంది. కానీ అదే మనసు చాలాసార్లు మోసపోతుంది. ఎందుకంటే మనసు లాజిక్తో కాదు, ఎమోషన్తో ఆలోచిస్తుంది. మనసు చెబుతుంది ఇవాళ బాధ ఉన్నా పర్వాలేదు, రేపు బాగుంటుంది అని. కానీ పరిస్థితులు చెబుతాయి రేపు ఇంకా కష్టంగా ఉంటుందేమో అని. మనసు ఎప్పుడూ హోప్ మీద బతుకుతుంది. అది చిన్న చిన్న ఆశలతో ముందుకు సాగుతుంది. ఒక చిన్న స్మైల్ చూసినా, ఒక చిన్న మాట విన్నా మనసు మళ్ళీ మళ్ళీ బలపడుతుంది. అందుకే మనసు చాలా బలహీనంగా కనిపించినా అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు గాయపడినా మళ్ళీ ప్రేమించడానికి సిద్ధమవుతుంది, మళ్ళీ నమ్మడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, ఇంత మంచిగా ఉండే మనసు ఎందుకు ఎక్కువగా బాధపడుతుంది? ఎందుకు మనసు కోరుకున్న జీవితం మనకు దొరకదు? ఎందుకు మనసు ఎంచుకున్న దారి మన జీవితంలో నిజం కాలేదు? ఇది మనసు తప్ప లేక పరిస్థితులు ఆడే ఆటనా? మనసు ఎప్పుడూ మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితులు మనకు పరీక్ష పెట్టే గురువులా ఉంటాయి. మనసు సంతోషం కోరుకుంటే పరిస్థితులు బాధను చూపిస్తాయి. మనసు ప్రేమను కోరుకుంటే పరిస్థితులు దూరాన్ని పెంచుతాయి. మనసు దగ్గర కావాలని అనుకుంటే పరిస్థితులు విడదీస్తాయి. అప్పుడు మనిషి ఏం చేయాలి? మనసు మాట వినాలా లేక పరిస్థితులకు ఒప్పుకోవాలా? ఇదే ప్రతి మనిషి జీవితంలో జరిగే పెద్ద యుద్ధం. బయట ప్రపంచం చూసేది మన నవ్వు మాత్రమే, కానీ మన లోపల జరిగేది మనసు వర్సెస్ పరిస్థితుల యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? అది తెలుసుకోవాలి అంటే ముందు పరిస్థితులు మన జీవితాన్ని ఎలా మార్చేస్తాయో తెలుసుకోవాలి. మనసు ఎంత మంచి దారి చూపించినా చివరికి మనం నడిచేది పరిస్థితులు చూపిన దారిలోనే. ఇది నిజం, కొంచెం కఠినమైన నిజం ఇది. మనం చిన్నగా ఉన్నప్పుడు మనసు చాలా ఫ్రీగా ఉంటుంది. ఏం కావాలో అదే చెబుతుంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని తిరస్కరిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ మనసు మెల్లగా మౌనంగా మారిపోతుంది. ఎందుకంటే పరిస్థితులు మనకు రూల్స్ నేర్పిస్తాయి. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి అంటూ మన జీవితాన్ని చిన్నగా కంట్రోల్ చేసేస్తాయి. మొదట బాధ్యతలు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన జీవితం మనదిగా ఉండదు. ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, పేరెంట్స్ కోసం మనసుకు నచ్చకపోయినా చేయాల్సిన పనులు వస్తాయి. మనసు చెబుతుంది నాకు ఇష్టం లేదు అని, కానీ పరిస్థితులు చెబుతాయి ఇది తప్పకుండా చెయ్యాల్సిందే అని. అక్కడే మనసు ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. తరువాత మనీ ప్రాబ్లమ్స్. మనసు సింపుల్ లైఫ్ కోరుకుంటుంది, కానీ పరిస్థితులు అలా కాదు. డబ్బు లేకపోతే విలువ లేదు అనే నిజం మన ముందు నిలుస్తుంది. మనసు సంతోషం కోసం పని చెయ్యాలి అనుకుంటుంది,
కానీ పరిస్థితులు చెబుతాయి డబ్బు కోసం పనిచేయాలి అని. అక్కడ మనసు మళ్ళీ ఓడిపోతుంది. ఆ తరువాత సమాజం కోసం, వాళ్ళు ఏమనుకుంటారో అనే ఈ ఒక్క మాట ఎంతోమంది జీవితాలను మార్చేసింది. మనసు చెబుతుంది నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అని, కానీ పరిస్థితులు చెబుతాయి ఇతరులు ఏమనుకుంటారో చూసుకో అని. అక్కడ మనం మనసు మాట వినడం ఆపేస్తాం. ఆ తరువాత సంబంధాలు. మనసు ఎవరినైనా ప్రేమిస్తే వారితోనే జీవించాలనుకుంటుంది. కానీ పరిస్థితులు అందరికీ ఆ అవకాశాన్ని ఇవ్వవు. కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలిసి మనసు ఎంచుకున్న దారిని మార్చేస్తాయి. అప్పుడు మనిషి తనకు నచ్చిన జీవితం కాదు, తనకు వచ్చిన జీవితాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్క పరిస్థితి మనసును మెల్లగా మార్చేస్తుంది. మొదట మనం ఫైట్ చేస్తాం మనసు కోసం, కానీ ఎప్పటికీ గెలవలేమని తెలిసినప్పుడు మనమే మారిపోతాం. అప్పుడు మన మనసు గట్టిగా మాట్లాడదు, అది మెల్లగా నిశ్శబ్దమవుతుంది. ఒకప్పుడు మనసు ఇది కావాలి అని గట్టిగా చెప్పేది, ఇప్పుడు పర్వాలేదు అని మౌనాన్ని ఎంచుకుంటుంది. ఇదే పరిస్థితుల ప్రభావం అంటే. పరిస్థితులు మనకు చాలానే నేర్పిస్తాయి, కానీ అవి మనసు మీద గాయాలను కూడా పెడతాయి. మనసు అనుకున్న జీవితం దొరకకపోవడం అది ఒక పెద్ద బాధ. కానీ మనసు కావాలి అని అనుకున్న దాన్ని వదిలేయడం అది ఇంకా పెద్ద బాధ. ఇక్కడే మనిషి రెండింటి మధ్య ఇరుక్కుపోతాడు. ఒకవైపు మనసు, ఇంకోవైపు పరిస్థితులు. ఏది ఎంచుకున్నా ఏదో ఒకటి కోల్పోవాల్సిందే. చివరికి మనిషి ఒక నిర్ణయం తీసుకుంటాడు. పరిస్థితులు మారే వరకు మనసును మౌనం చెయ్యాలి అంటూ తనలోనే ఒక కాంప్రమైజ్ జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుంచి జీవితం మారిపోతుంది. బయట కనిపించేది ఒక సాధారణ మనిషి జీవితం, కానీ లోపల మనసు మెల్లగా ఓడిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత మనిషి ఎలా బ్రతుకుతాడు, ఎలా అడ్జస్ట్ అవుతాడు? పరిస్థితులు మెల్లగా గెలుస్తూ వచ్చాక, మనసు మెల్లగా మౌనమైన తర్వాత మనిషి జీవితం ఒక కొత్త దశలోకి వెళ్తుంది. దాని పేరు కాంప్రమైజ్ లైఫ్. ఇది బయటకు చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా పెద్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు మనసు నాకు ఇది కావాలి అని చెప్పేది, ఇప్పుడు ఏది వచ్చినా సరే అని ఒప్పుకుంటుంది. ఇదే కాంప్రమైజ్ అవ్వడం అంటే. మనకు నచ్చిన పని చేయాలనిపిస్తుంది, కానీ పరిస్థితులు ఇది సేఫ్ కాదు అంటాయి. అప్పుడు మనం మనసుకు నచ్చిన దాన్ని వదిలేసి మనకు నచ్చని దాన్ని ఎంచుకుంటాం. మనసుకు నచ్చిన వాళ్లతో ఉండాలనిపిస్తుంది, కానీ పరిస్థితులు మనల్ని దూరం చేస్తాయి. అప్పుడు మనం మనసు దగ్గర కావాలనుకున్న వాళ్లను మనమే దూరం పెట్టుకుంటాం. ఇలా రోజుకో చిన్న కాంప్రమైజ్ మెల్లగా మన జీవితాన్నే మార్చేస్తుంది. మొదట్లో ఈ కాంప్రమైజ్ అవ్వడం మనసుకు బాధ కలిగిస్తాయి. మనసు ప్రశ్నిస్తుంది, నేను ఇలా ఎందుకు బ్రతుకుతున్నాను అని. కానీ సమయం గడిచే కొద్దీ మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటాం ఇదే జీవితం అని. అక్కడే మనసు పూర్తిగా సైలెంట్ అవుతుంది. ఇప్పుడు మనిషి బయట ఎలా ఉంటాడు అంటే, బయట నవ్వుతాడు, మాట్లాడతాడు, అందరితో కలిసిపోతాడు, కానీ అది నిజమైన నవ్వు కాదు. మరి లోపల ఏముంటుంది? మనసు లోపల చెప్పలేని బాధ, ఎవరికీ అర్థం కాని మనసు, మిగిలిపోయిన కోరికలు. ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బాధతో ఉంటారు. అదే సైలెంట్ పెయిన్. మనసు గట్టిగా ఏడవాలనుకుంటుంది, కానీ పరిస్థితులు చెప్తాయి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని. అప్పుడు మనసు కన్నీళ్లను కూడా దాచుకోవడం నేర్చుకుంటుంది. మనసు ఎవరికైనా చెప్పాలని అనుకుంటుంది, నాకు చాలా బాధగా ఉంది అని. కానీ పరిస్థితులు చెబుతాయి నువ్వు చెప్పేది ఎవరూ వినరు అని. అప్పుడు మనసు మాట్లాడడం మానేస్తుంది. ఇలా మనిషి ఒక స్టేజ్కి వస్తాడు. మాట్లాడకుండా ఉండడం అలవాటవుతుంది. తన బాధను తానే మోసుకోవడం అలవాటవుతుంది. ఒకప్పుడు మనసు చాలా ఉత్సాహంగా ఉండేది, ఇప్పుడు అది కేవలం బ్రతుకుతుంది. ఇది ఓడిపోవడం కాదు, కానీ గెలవలేని పరిస్థితుల్లో కూడా బ్రతకడం. అందుకే కొన్ని నవ్వులు ఫేక్గా ఉంటాయి, కొన్ని మాటలు నటనగా ఉంటాయి. ఎందుకంటే మనసు నిజంగా ఎలా ఉందో చూపించడానికి పరిస్థితులు అవకాశం ఇవ్వవు. ఇక్కడ ఒక చాలా పెయిన్ఫుల్ నిజం ఉంది. మనసు ఓడిపోలేదు, అది కేవలం పరిస్థితులకు తగ్గట్టు మౌనమైంది అంతే. ఈ స్టేజ్లో మనిషి ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకుంటాడు, ఎవరూ మనసును పూర్తిగా అర్థం చేసుకోరు అని. అందుకే తనలోని బాధను తానే మోయడం నేర్చుకుంటాడు. కానీ ఇక్కడితో కథ ముగియదు. ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ లైఫ్లోనే బ్రతకాలా, లేక మనసును మళ్ళీ స్ట్రాంగ్ చేయాలా? ఇంతవరకు మనం చూసింది మనసు ఎలా కోరుకుంటుంది, పరిస్థితులు ఎలా మార్చేస్తాయి, మనిషి ఎలా కాంప్రమైజ్ అవుతాడు అని. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఇలా జీవితాంతం మనసును మౌనం చెయ్యాలా? అవసరం లేదు. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు.
మన జీవితంలో జరిగే ప్రతి విషయం మనం కంట్రోల్ చేయలేము, కానీ ఒక విషయం మాత్రం మన చేతిలోనే ఉంటుంది: మనసును ఎలా ఉంచుకోవాలో అనేది. మనసు చాలా సున్నితమైంది, కానీ అదే సమయంలో చాలా పవర్ఫుల్ కూడా. ఎందుకంటే మనసు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ నిలబడే శక్తి ఉంది. మొదటగా మనసును అర్థం చేసుకోవాలి. మనసు ఏం కోరుకుంటుందో వినాలి. అది బాధపడితే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పర్వాలేదు అని దాచేస్తారు. ఇది నా తలరాత అని ఒప్పుకుంటారు. కానీ అది పరిష్కారం కాదు. మనసును మౌనం చేయడం కాదు, మనసును స్ట్రాంగ్ చేయడం నేర్చుకోవాలి. పరిస్థితులు మారకపోయినా మన రియాక్షన్ మార్చుకోవచ్చు. మన దగ్గర లేని దాని గురించి బాధపడడం కాకుండా మన దగ్గర ఉన్న దాన్ని విలువైనదిగా చేయడం నేర్చుకోవాలి. మనల్ని అర్థం చేసుకోని వాళ్ళ కోసం బ్రతకడం కాకుండా మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మనసు ఒక్కసారి స్ట్రాంగ్ అయిందంటే పరిస్థితులు ఎంత కష్టమైనా మనిషిని పూర్తిగా ఓడించలేవు. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి: పరిస్థితులు మన జీవితాన్ని మార్చవచ్చు, కానీ మన మనసును పూర్తిగా ఓడించలేవు. జీవితం అంటే మనసు గెలవడం కాదు, పరిస్థితులు ఓడిపోవడం కూడా కాదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కనుక్కోవడం. కొన్నిసార్లు మనసు మాట వినాలి, కొన్నిసార్లు పరిస్థితులను యాక్సెప్ట్ చెయ్యాలి. కానీ ఏదైనా జరిగినా మనసును పూర్తిగా కోల్పోవద్దు. ఎందుకంటే మనసు లేకపోతే జీవితం కేవలం బ్రతకడమే అవుతుంది. మీ జీవితంలో కూడా మనసు, పరిస్థితులు అనే యుద్ధం జరుగుతుంటే ఓడిపోవద్దు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కానీ పూర్తిగా మారిపోవద్దు. కొంచెం మౌనం అవ్వండి, కానీ పూర్తిగా మౌనం అవ్వద్దు. మనసు ఎప్పటికీ ఓడిపోదు. అది కేవలం పరిస్థితులకు తగ్గట్టు మౌనం అవుతుంది అంతే. పరిస్థితులు మారకపోయినా మనసు స్ట్రాంగ్ అయితే జీవితం మారుతుంది. మనసును కోల్పోకుండా బ్రతకడం, అదే నిజమైన గెలుపు. నేనిలా నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. పరిస్థితులు నన్ను మార్చినా నా మనసును మాత్రం కోల్పోలేదు. మీరు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా మీ మనసును మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే మనసు బలంగా ఉంటే ఏ పరిస్థితినైనా గెలవగలరు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.